ఇక ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఛార్జీల పెంపుదలపై ప్రతిపాదనలను అధికారులు ప్రభుత్వం ముందుంచారు. జనవరి 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలను అమలు చేయాలని భావించినప్పటికీ విధి విధానాలపై కసరత్తుకు మరికొంత సమయం పట్టేట్టుంది. దీంతో ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం వాయిదా వేసింది. అయితే కొత్త ఛార్జీల అమలు ఎప్పటి నుంచి అనేది ఖచ్చితంగా తెలియకపోయినప్పటికీ రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు ఖాయమైంది. దీంతో ఇవాళ రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు రద్దీతో కిటకిటలాడాయి. ఛార్జీలు పెంచేంత వరకు ఆగకుండా ఆస్తుల రిజిస్ట్రేషన్లు, క్రయ విక్రయాల రిజిస్ట్రేషన్ల కోసం ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. దీంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద కోలాహలం నెలకొంది. సాధారణ దినాలతో పోల్చితే రెట్టింపు సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నట్టు తెలుస్తోంది. మీ దగ్గర పూర్తి అప్డేట్స్ తెలియజేయండి ప్రసాద్. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలుగా దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఇప్పుడే గతంలో వైద్య ప్రభుత్వం ఇష్టానుసారంగా వారికి అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో ధరలు పెంచి అనుకూలంగా లేని ప్రాంతాల్లో ధరలు పడిపోయే విధంగా వ్యవహరించారు. ఇటువంటి వారికి పూర్తిగా పురుషా పెట్టి రిజిస్ట్రేషన్ ఛార్జీలకు సంబంధించి అదేవిధంగా స్థానికంగా ఉన్న ప్రస్తుతం మార్కెట్ రేట్ ఎంత ఉందో దాన్ని కూడా పరిగణలోకి తీసుకుని ఈ ధరలు నిర్ణయించాలని కూడా నిర్ణయించారు. అందులో భాగంగా ఇటీవల త్వరలోనే ఈ ధరలు పెంచుతామని కూడా ప్రకటన చేశారు. అయితే దీనిపై మిశ్రమ స్పందన రావటం దాంతో పాటు మరి కొంతకాలం ఆగితే బాగుంటుందంటూ ప్రజల నుంచి అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన వచ్చిన నేపథ్యంలో చాలా మంది ప్రైవేట్ విద్యాలయాలు రిజిస్ట్రేషన్ ఆఫీసులు క్యూలు కట్టారు. దీంతో గత 2 రోజుల నుంచి కూడా రిజిస్టర్ కార్యాలయం వద్ద తమకు సంబంధించిన ఆస్తులు కావచ్చు, పొలాలు కావచ్చు, ఇల్లు కావచ్చు, ఇవన్నీ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలి వస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్కన అధికారులు ప్రస్తుతం తాత్కాలికంగా ఈ నిర్ణయం వాయిదా పడిందని చెప్పినప్పటికీ కూడా చాలా మంది కూడా ముందస్తుగానే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఎందుకంటే జనవరి 1వ తారీఖు నుంచే పెరుగుతాయని గతంలో ప్రయత్నం వచ్చిన నేపథ్యంలో ఈ సంవత్సరం పూర్తయ్యే లోపే ఒక క్రయ విక్రయదారులు కూడా తమకున్న లావాదేవీలు కూడా పూర్తి చేసుకోవాలని కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడతో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన రిజిస్టర్ కార్యాలయానికి కూడా ఇదే విధంగా రద్దీ కొనసాగుతుంది. అధికారులు చెప్పినప్పుడు కూడా ఎవరు వినకుండా వారి కార్యకలాపాలు అయితే సాధించడానికి ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ప్రత్యేకంగా రిజిస్టర్ కార్యాలయంతో ఏజెంట్ డ్రైవ్ కూడా చేపట్టింది. అక్కడ అభిప్రాయాలు కూడా చెప్తుంది. ప్రధానంగా వారు చెప్తుంది ఏంటంటే భవిష్యత్తులో యాక్టివిటీ పెరిగితే తమకు మరింత అదనపు భారం పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందుగానే ఇప్పటికే కొన్ని ఒప్పందాలు చేసుకున్న నేపథ్యంలో రిజిస్ట్రేషన్ త్వరగా పూర్తి చేస్తారని భావిస్తామని కూడా చెప్తున్నారు. అందులోనూ గత ప్రభుత్వంలో ఇటువంటి క్రయ విక్రయాలకు స్థలాల ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఛార్జీల పెంపుదలపై ప్రతిపాదనలను అధికారులు ప్రభుత్వం ముందుంచారు. జనవరి 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలను అమలు చేయాలని భావించినప్పటికీ విధి విధానాలపై కసరత్తులకు మరికొంత సమయం పట్టేట్టుంది. దీంతో ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం వాయిదా వేసింది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, ఈ రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుపై ప్రజల స్పందన ఎలా ఉంది సుంకన్న? కూటమి ప్రభుత్వం వచ్చే సంవత్సరం నుంచి కూడా రిజిస్ట్రేషన్లు పెంపునకు కూడా సిద్ధమవుతున్నటువంటి తరుణంలో ప్రజల్లో కూడా ఏదైతే కొంత రిజిస్ట్రేషన్ కార్యాలయం కూడా క్యూ కట్టినటువంటి పరిస్థితి. ఎందుకంటే జనవరి 1వ తేదీ నుంచి రేట్లు పెరుగుతున్నాయనే సమాచారంతో పబ్లిక్ అంతా కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు అయితే అదేవిధంగా సామాన్యులు సైతం రేట్లు పెరిగితే మరింత ఛార్జీలు చెల్లించుకోవాల్సి ఉంటుందని
ముందస్తు సమాచారంతో వాళ్ళంతా కూడా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కూడా వచ్చి రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్న పరిస్థితి. పబ్లిక్ భారీగా తరలి రావడంతో జిల్లాలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా చిక్కిపోతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఎల్లుండి వీకెండ్ కావడంతో రేపు మరోవైపు సోమవారం నుంచి కూడా మరింత పెరిగేటువంటి అవకాశాలు నేను కూడా జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. రోజు రోజు కూడా 1వ తేదీ వరకు ఈ యొక్క రిజిస్ట్రేషన్ల సంఖ్య భారీగా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా రిజిస్ట్రేషన్ అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఇవాళ భారీ స్థాయిలో వచ్చాయి, రేపు కూడా ఊహించని విధంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే వచ్చేటువంటి పబ్లిక్ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని కూడా జిల్లా రిజిస్ట్రేషన్ అధికారులు చెప్తున్నారు. మరోవైపు వచ్చేటువంటి వారికి కొన్ని సాంకేతిక పరమైన, ఎందుకంటే రిజిస్ట్రేషన్ కూడా లోడ్ ఎక్కువ పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి అలాంటి టెక్నికల్ ఇష్యూస్ కూడా ఏం లేకుండా చూసుకుంటున్నామని, మరోవైపు వచ్చేటువంటి వారికి కూడా కొంత సావధానంగా చెప్తూ వారికి ఎటువంటి దీనిపైన కూడా ఇబ్బందులు కలగకుండా టెక్నికల్ గా ఎలాంటి ఇష్యూస్ ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకుంటున్నాము. సో రిజిస్ట్రేషన్ల సంఖ్య అయితే భారీగా పెరగడంతో ప్రభుత్వానికి కూడా భారీగా ఆదాయం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ప్రభుత్వం నుంచి విధి విధానాలు మాకు వచ్చినాయి, వాటిపైన అమలు తీరుపైన కూడా ఇంకా ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి తాము అమలు చేస్తామని కూడా రిజిస్ట్రేషన్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ ఛార్జీల పెంపు విషయం వాయిదా పడినట్టు తెలుస్తోంది, అసలు ఎప్పటి నుంచి అమల్లోకి రానుందంటారు? ఇంకా ఈ విషయాన్ని అయితే ప్రభుత్వం నుంచి మనకి ఇంకా అఫీషియల్ గా రాలేదు, వచ్చిన తర్వాత మళ్ళీ తాము ప్రకటన చేస్తాము. వచ్చినది వాయిదా పడిన విషయం అయితే ఇప్పుడు మాకు ప్రాథమికంగా సమాచారం అందింది. అఫీషియల్ గా తెలిసిన తర్వాత వాటిని పబ్లిక్ తెలియజేస్తాము. ఇప్పటి వరకు అయితే పబ్లిక్ అయితే ఈ రిజిస్ట్రేషన్ లో మరింత పెరిగేటువంటి అవకాశం ఉందని కూడా పబ్లిక్ లో అయితే కొంత సమాచారం రావడంతో భారీ స్థాయిలో రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వస్తున్నారు. కాబట్టి వచ్చేటువంటి వారికి కూడా వెనక్కి పంపకుండా వచ్చినటువంటి వారికి వీలైనంత త్వరగా రిజిస్ట్రేషన్ చేసి పంపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ వాయిదా పడిన విషయం అయితే ఇంకా పబ్లిక్ కూడా ఇంకా ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. సో మాకు కూడా ప్రభుత్వం నుంచి వచ్చిన తర్వాత ఒక ప్రకటన రూపంలో వారికి తెలియజేస్తాము. ఎప్పటి నుంచి కూడా కొత్త రిజిస్ట్రేషన్లు అమల్లోకి వస్తాయనే విషయాన్ని కూడా తెలియజేస్తామని కూడా జిల్లా రిజిస్ట్రేషన్ అధికారులు చెప్తున్నారు. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ సుంకన్న.